ఆగస్టు 6, 7 తారీఖుల్లో ఇండియా తప్పనిసరిగా అగ్ని-6 మిసైల్ కానీ, సూర్య ఖండాంతర క్షిపణిని కానీ ప్రయోగిస్తుందనేది మనకు అవగతమైంది. కానీ అలా చెయ్యలేదు ఇండియా. ఆగస్టు 6వ తారీఖు ఈవినింగు భారతదేశం ఏం చేసిందంటే అగ్ని-6 సూర్య మిసైల్ బదులు ప్రయోగించింది అగ్ని-4 మాత్రమే. 4000 కిలోమీటర్లు వెళ్ళి తర్వాత 17 టన్నుల బరువున్న ఒక టన్ను అణ్వాయుధం కానీ కన్వెన్షనల్ వెపన్స్ కానీ తీసుకెళ్ళగలిగే శక్తివంతమైన మిసైల్ని అగ్ని-4నే ప్రయోగించింది. అంతేకాని అగ్ని-6 కానీ సూర్య మిసైల్ కానీ చేయలేదు. కానీ భారత్ ఏంటంటే సూర్యాలు ఎట్టి పరిస్థితుల్లో చేస్తుందనేదే అక్కడ నోటం, అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్. అంటే భారతదేశం మనకి ఒడిస్సా ఆఫ్ ది కోస్ట్లోని డాక్టర్ అబ్దుల్ కలాం వేలర్ ఐలాండ్ నుండి, అంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఆ ఐలాండ్ నుండి బంగాళాఖాతం మీదుగా హిందూ మహాసముద్రంలోకి 2530 కిలోమీటర్లు, తర్వాత ఆకాశంలో 9-10 కిలోమీటర్ల ఎత్తున ఎవరు ఎగరకూడదని నోటం జారీ చేసింది. దాని ప్రకారం తప్పనిసరిగా అగ్ని-6 12,000 కిలోమీటర్లు వెళ్ళేది, లేకపోతే సూర్య 18,000 కిలోమీటర్లు వెళ్ళే మిసైలే అనుకున్నారు అందరూ. కానీ అలా చేయలేదు. ఎందుకంటే మోడీ థర్డ్ వరల్డ్ వార్ స్ట్రాటజీ, మోడీ యొక్క 3వ ప్రపంచ యుద్ధం స్ట్రాటజీలో భాగంగా అలా చేయలేదు. ఈ యొక్క అగ్ని-6 సూర్య ఖండాంతర క్షిపణిని ఏదో ఒక సమయంలో భారత్ ప్రయోగిస్తుంది. మరి ఎప్పుడు చేస్తారంటే, మరి మోడీ ప్రస్తుతం అగ్ని-4కే అనుమతిచ్చారు, కానీ అగ్ని-6 సూర్య ఖండాంతర క్షిపణిని అనుమతించలేదు టెస్టింగ్లకి. ఎందుకు అంటే 6 బలమైన కారణాలు ఉన్నాయండి. ఎస్ అండి, 6 బలమైన కారణాలు ఉన్నాయి. మరి సూర్య అగ్ని-6లు ఎప్పుడంటే అది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటి బలమైన కారణం ఏంటంటే ఈ సెప్టెంబర్ 12, 13వ తారీఖుల్లో బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతుంది. ఒకటవ కారణం, అక్కడికి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వస్తున్నారు, పుతిన్ వస్తున్నారు, 11 దేశాధినేతలు వస్తున్నారు. అతిపెద్ద అంతర్జాతీయ సమావేశం అది. ప్రపంచ రాజకీయాలను మార్చగలిగే ఈ 18వ బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరుగుతుంది సెప్టెంబర్ 12, 13. జీ జిన్పింగ్కి చైనాని సర్వనాశనం చేసే క్షిపణితో ఆయన ఇన్వైట్ చేయడంలే. ఎందుకంటే చైనాతో ఇప్పుడు అమెరికా టారిఫ్ల వల్ల చైనాతో సంబంధాలు ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ వీటికి సంబంధించి డిస్కషన్ అవసరం. మరి జీ జిన్పింగే న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకి కోపాన్ని కలిగించే క్షిపణిని ప్రయోగించడం మంచిది కాదు. కాబట్టి భారత ప్రధాని చైనాకి అధ్యక్షుడిని ఇన్వైట్ చేయడానికి, బ్రిక్స్ సమ్మిట్ మంచి వాతావరణంలో జరగడానికి ఆయన చైనాని రప్పిస్తున్నారు. కాబట్టి అగ్ని-6 సూర్యాన్ని ప్రయోగించలేదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు భారత్ సూపర్ పవర్ పాలిటిక్స్ ప్రపంచంలో ఉన్నాయి. భారత్ 3వ ప్రపంచ యుద్ధ వ్యూహం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు రష్యా, నాటో దేశాలు అమెరికా ఆధ్వర్యంలో ఒక పక్కన పోరాడుకుంటున్నాయి ఉక్రెయిన్ వేదికగా, తర్వాత తైవాన్ వేదికగా ఇప్పుడు చైనా, అమెరికాలు ఇక్కడ పోరాడుకుంటున్నాయి. ఇక్కడ ఇరాన్ దగ్గర అమెరికా. ఏంటంటే అత్యంత సమర్థవంతమైన గ్లోబల్ క్షిపణులతో అవి పోరాడుకుంటున్నాయి. ఇలాంటి సందర్భంలో అవి కొట్టుకునేటప్పుడు ఇండియా ఈ మిసైల్ని ప్రయోగించి వాళ్ళ అటెన్షన్ మన మీదకి రాకూడదు. అందుకనే 3వ ప్రపంచ యుద్ధం జరిగితే భారత తటస్థంగా ఉండడానికి చూసుకుంటుంది. సో ఈ వ్యూహం తటస్థంగా ఉన్న దేశమే విజయాన్ని సాధిస్తుంది. అది అమెరికా మొదటి 2వ ప్రపంచ యుద్ధాల్లో చాలా వరకు తటస్థంగా ఉండేది సూపర్ పవర్ అయింది. కాబట్టి మనం అనవసరంగా వాళ్ళు 3వ ప్రపంచ యుద్ధం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన అటెన్షన్ మనం చూసుకున్నాం. ఇది గ్రేట్ మోడీ 3వ ప్రపంచ యుద్ధం స్ట్రాటజీ అని అయితే నేను చెప్పగలుగుతాను యాజ్ ఎ జియో స్ట్రాటజిస్ట్గా. ఇక 3వది ఏంటంటే ఈ సూపర్ పవర్ పాలిటిక్స్లో మనం అనవసరంగా కెలుక్కోకూడదు. ఇప్పుడు అమెరికాని కొట్టగలిగే, అంటే అమెరికా న్యూయార్కు, ఫిలడెల్ఫియా, తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ లాంటి సిటీలను సర్వనాశనం చేసి ఈ ఖండాంతర అగ్ని-6 సూర్యాలను ప్రయోగించామనుకోండి, అమెరికా అక్కడ ఏం చేస్తాయి, మన వైపు అటెన్షన్ చూస్తుంది. రష్యా కూడా RS-28తో సమానమైన మిసైల్ మన వైపు చూస్తే బాగోదు. ఇక చైనా కూడా మన వైపు, యూరోప్ మన వైపు చూస్తాయి. కాబట్టి వాళ్ళ అటెన్షన్ మన మీద అవసరం, వాళ్ళు కొట్టుకునేవాళ్ళు. కాబట్టి సూపర్ పవర్ పాలిటిక్స్లోకి మనం వెళ్ళడంలా, మల్టీ అలైన్మెంటు. సో ఇది అద్భుతం అనమాట. అనవసరంగా వాళ్ళ అటెన్షన్ మన మీదకి తెప్పుకోకూడదు, అందరితో సంబంధాలు. ఇది మోడీ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీలో ఒక భాగం. ఇక 4వది ఏంటంటే చాలా పెద్ద విషయం ఏంటంటే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదరబోతుంది. మనం డిస్కషన్ జరుపుతున్నాం. ఇలాంటప్పుడు అమెరికాని కొట్టగలిగే మిసైల్ ప్రయోగించి వాళ్ళ కోపం తెప్పించాల్సిన అవసరం లేదు. 4-5 నెలలు పోస్ట్పోన్ చేసినా తప్పు లేదు. కాబట్టి అసలే ట్రంప్ ఒక దౌత్యం బాగోదు, ఆయన్ని అనవసరంగా కెలకడం అవసరమా? అందుకే అగ్ని-6 ICBM సూర్యాని
మోడీ గారు కాస్త పోస్ట్పోన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ఐదో విషయం ఏంటంటే దేశాలు. EU దేశాల్లో కూటమిలో ఉన్న లండను, ఫ్రాంక్ఫర్ట్, తర్వాత జర్మన్ సిటీల్ని, ఫ్రాన్స్, పారిస్ని కూడా నాశనం చేయగలిగే క్షిపణులు అగ్ని-6 సూర్య. ఈ మిసైల్ని ప్రయోగిస్తే మన మీద కూడా అటెన్షన్ చేస్తాయి. కాబట్టి వాళ్ళతో ట్రేడ్ డీల్ అయింది, అద్భుతమైన ట్రేడ్ డీల్ అమల్లోకి రాబోతుంది. డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళని కూడా అనవసరం కోపం తెప్పించిన అవసరం ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చే ముందు అవసరం లేదు. కాబట్టి 4 నెలలు పోస్ట్పోన్ చేస్తే ఏమైంది? మోడీ గారు ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించారని చెప్పవచ్చు. తర్వాత అతిపెద్ద కారణం MTCR, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ అనే ఒక ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం 5,000 కిలోమీటర్ల కంటే క్షిపణిని ప్రయోగిస్తే ఈ MTCR ప్రకారం డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, వేరే వాటికి కూడా ఉపయోగపడే టెక్నాలజీ కూడా మనకెవరు. ఇప్పుడు భారత్ ఏంటంటే చంద్రయాన్ 3లు, తర్వాత గగనయాన్ మిసైల్ పెట్టుకుంది, పెద్ద పెద్ద టెస్టులు పెట్టుకుందాం. ఇప్పుడు స్పేస్ ప్రోగ్రామ్, ఈ స్పేస్ ప్రోగ్రామ్కి అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ నుంచి మనకి చాలా టెక్నాలజీ అవసరం అనమాట. ఆ టెక్నాలజీ మిసైల్స్ కూడా ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు మిసైల్ని ఇప్పుడు సూర్యాని అగ్ని-6ని ప్రయోగించేస్తే వాళ్ళు ఆ టెక్నాలజీ ఎవరు? మరి మనం స్పేస్ మిషన్లు ఆగిపోతాయి. చూడండి, ఒకప్పుడు క్రయోజనిక్ వల్ల GSLV ప్రయోగం కూడా అలా ఆగిపోయింది. కాబట్టి ఈ యొక్క క్షిపణుల్ని స్పేస్ ప్రోగ్రామ్స్ కోసం ఈ క్షిపణుల ప్రయోగాన్ని సూర్య అగ్ని-6ని మోడీ ఆపారు. సో ఇది చాలా వ్యాలిడిటీ రీజన్. అందుకనే ఈ మిసైల్స్ని 6 బలమైన కారణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతం మోడీ గారు ఈ క్షిపణులను ఆపి అగ్ని-4 మాత్రమే చేశారు. భారత భద్రతకు చాలు. ఈ అగ్ని-4తో చైనా, పాకిస్తాన్ సర్వనాశం చేయొచ్చు. కాబట్టి ఈ క్షిపణులు ప్రస్తుతం మనకి చాలు అనమాట. మరి ఎప్పుడు అగ్ని-6 సూర్య మిసైల్ని ప్రయోగిస్తారు, మోడీ గారు అనుమతిస్తారంటే ఒకటే గుర్తుపెట్టాలి, ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా నిర్ణయం తీసుకునే అంశం. ఇప్పుడు మోడీ ఎప్పుడు మరి అగ్ని-6 లేదా సూర్య మిసైల్ని ఎప్పుడు అనుమతిస్తారంటే నాకు తెలిసినంత వరకు ఈ సంవత్సరాంతానికి జరిగే అవకాశం ఉంది. ఈ లోపు బ్రిక్స్ సమ్మిట్ అయిపోతుంది, EU ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చేస్తుంది, US ట్రేడ్ డీల్ అయిపోతుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా అప్పుడు దాకా సమస్య అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు కూల్ అట్మాస్ఫియర్లో భారత్ చాలా ప్రశాంతంగా అగ్ని-6ని ఈ యొక్క సూర్యాన్ని చేసే అవకాశం ఉంది. టెస్టులు చేస్తారు. ఒకటి ఏంటంటే ఈ టెస్టులు చెయ్యకపోయినా అగ్ని-6 సూర్యాలు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాయి ఈ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కింద. కాకపోతే శత్రు దేశాలకి ఇదిగోండి మేము ప్రయోగించాం, చూడండి ఎలా వెళ్తుందో అని చూపించడానికి టెస్టులు చేస్తారు. కానీ ఇప్పటికే భారతదేశం దగ్గర ఉన్నాయి. ఇప్పటికే GSLV, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మనం సక్సెస్గా ప్రయోగించాం. PSLVలు ప్రయోగిస్తున్నాం. అదే టెక్నాలజీతో కూడుకున్నదే ఇది. అగ్ని-5 ప్రయోగం చేసాం, దాన్ని ఎక్స్టెండెడే అగ్ని-6 సూర్యాలు. కాబట్టి ఈ క్షిపణులు ఆల్రెడీ తయారని శత్రు దేశాలు అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఏ పాయింట్నైనా కొట్టగలిగే సూర్య అగ్నిలు ఉన్నాయి, రెడీ అయిపోయి అగ్ని-6లు. దీన్ని ప్రయోగం ఏంటంటే చూపించడానికి శత్రు దేశాలకు అంతే, కాకపోతే రెడీగా ఉన్నాయి. కాబట్టి ప్రయోగం ఎప్పుడు చేసినా మనకు ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి మోడీ గారు ఒక అద్భుతమైన అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు ఒక అద్భుతమైన అట్మాస్ఫియర్లో ఆ ప్రయోగాలు చాలా చక్కగా, నీట్గా, క్విట్గా చేసేస్తుంది అంతే. కాబట్టి ప్రస్తుతం అగ్ని-4నే మోడీ అనుమతించారు. బలమైన కారణాల వల్ల అగ్ని-6 దీన్ని పోస్ట్ పోన్ చేశారు అంతే, అలా అని లేవని కాదు.